హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి స్వాగతం అండి. సో నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది. సో నిన్న మనం డిస్కస్ చేసాం కదా, యాక్చువల్గా ముందు నేను బ్యాంక్ నిఫ్టీతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట అండి. ఈరోజు నిఫ్టీ చార్ట్ కాకుండా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ఏదైతే నెక్ లైన్ గురించి నేను చెప్పడం జరిగిందో 52,000 సైకలాజికల్ మార్క్ అని కూడా చెప్పాను కదండి, ఆ లెవెల్ టెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం బ్రీఫ్గా లెవెల్ కూడా బ్రేక్ అయిందనమాట. ఇన్ఫ్యాక్ట్ దాని ఫాలోఅప్ మూవ్ రాలేదు, మళ్ళీ టుక్ సమ్ సపోర్ట్ అనమాట అండి. 51,800 కూడా టెస్ట్ చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్. సో బట్ కానీ ఇట్ రీగైన్డ్ అనమాట అండి. సో అంటే 52,000 లెవెల్ అయితే ఏదైతే ఉందో నేను మీకు షేర్ చేయడం కూడా జరిగింది కదా, ప్రస్తుతానికైతే ఇట్ ఈస్ హోల్డింగ్ అనమాట అండి. ఓకే, సో బట్ కానీ డెసిసివ్గా ఇంకా ట్రెండ్ కంప్లీట్ రివర్స్ అయిపోయిందా అంటే వీ కెనాట్ సే, ఖచ్చితంగా చెప్పడానికి లేదనమాట అండి. సో ఎందుకంటే అంటిల్ అన్లెస్ లైక్ లెట్ us say if we can draw a trend line, right? ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం అనుకుంటే కనుక, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వి రివర్సల్ పైకి వస్తే కనుక అప్పుడు మనం వీ కెన్ సే అనమాట, ఏదైతే డౌన్వర్డ్ ట్రెండ్ లోయర్ హై లోయర్లో స్ట్రక్చర్ ఫార్మేషన్ ఉందో ఇట్ స్టార్టెడ్ మేకింగ్ హయ్యర్లో అని చెప్పడానికి ఇంపార్టెంట్ లెవెల్ ఈరోజు ఏదైతే లెవెల్ డే హై దగ్గర క్లోజ్ అయిందో దట్ ఈస్ 52,350 అండ్ 52,400, రైట్? అంటే 52,400 లెవెల్ రేపు బ్యాంక్ నిఫ్టీ దాటాలన్నమాట అండి. సో దాటితే ఓకే, ఫర్ టైం బీయింగ్ అట్లీస్ట్ రైట్ నెక్ లైన్ బ్రేక్ అవ్వలేదు అని మనం కన్సిడర్ చేయడానికి ఉంటుంది అనమాట అండి. అయితే ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది, అంటే ఇది అగైన్ అండ్ అగైన్ ఒకవేళ టెస్ట్ చేస్తూ ఉంటే ఇట్ బికమ్స్ వీక్ అనమాట అండి. సో పొటెన్షియల్ ప్రైస్ యాక్షన్ జనరల్గా ఎలా అవుతుందంటే అండి, ఇట్ మే బౌన్స్ బ్యాక్ అండ్ అగైన్ ఇట్ మే రీటెస్ట్ అనమాట అండి. బట్ కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట అండి. నెక్స్ట్ వీక్ గోయింగ్ ఇన్ టు ది బడ్జెట్ మేజర్ ఈవెంట్ ఒకటి ఉంది కాబట్టి, సో దాని అవుట్కమ్ బట్టి దాన్ని బట్టి మా రియాక్షన్స్ అవి మనకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. అండ్ గవర్నమెంట్ కొన్ని అనౌన్స్మెంట్స్ అవి కూడా రావడం జరిగింది, లైక్ షిప్పింగ్ ఇండస్ట్రీకి సంబంధించి షిప్ బిల్డింగ్ కంప్లీట్ రీవ్యాంప్, ఇలా కొన్ని న్యూస్ వస్తున్నాయి కాబట్టి ఆ పర్టికులర్ సెక్టర్ స్టాక్స్ మీద కొంచెం దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో ఏదైనా గవర్నమెంట్ పాలసీ రిలేటెడ్గా ఉన్నప్పుడు దాని మీద ఇంపాక్ట్ అవి కొన్ని సెక్టర్స్ పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి కదా, సో దాన్ని బట్టి ప్రైస్ యాక్షన్ అనేది డెవలప్ అవుతుంటుంది. దాంట్లో లేటర్ మనం చూసుకుని మనం సెలెక్ట్ చేస్తే ట్రేడ్ చేయగలిగితే, ఇన్వెస్ట్ చేయగలిగితే ఆ మొమెంటంలో మనం పార్టిసిపేట్ చేయగలుగుతాం అనమాట అండి, రైట్? అండ్ ఈరోజు వండర్ఫుల్ మూవ్స్ అనమాట. ఇంట్రాడేలో ఐఎమ్ ఏబుల్ టు క్యాప్చర్ బోత్ సైడ్ మూవ్స్ అనమాట అండి. ఇనిషియల్ డౌన్ మూవ్ క్యాప్చర్ చేయడం జరిగింది, ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్స్. అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ అప్ మూవ్లో కూడా ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. సో ఓవరాల్గా మంచి మొమెంటం అనేది వచ్చింది చాలా రోజుల తర్వాత మనం ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో అనమాట అండి, రైట్? అండ్ కమింగ్ టు నిఫ్టీ, సో లుక్ ఎట్ ద ట్రెండ్ లైన్. మనం ఏదైతే డ్రా చేసుకొని డిస్కస్ చేసాం, ఎగ్జాక్ట్ ఆ లెవెల్ దగ్గర ఓపెనింగ్ వచ్చింది, గ్యాప్ అప్ ఓపెనింగ్. బట్ కానీ ఇమీడియట్గా ఇట్ గాట్ సోల్డ్ ఇన్ టు, బట్ కానీ ప్రీవియస్ స్వింగ్లో, సో ఏదైతే డబ్ల్యూ గురించి నేను మనం డిస్కస్ చేయడం జరిగిందో ఆ నెక్ లైన్ అయితే బ్రేక్ అవ్వింది అని చెప్పి మనం అనుకున్నాం కదా, బట్ రిజెక్షన్ వచ్చింది. బట్ కానీ స్టిల్ ఇట్ ఈస్ హోల్డింగ్ అనమాట అండి. ఈవెన్ దో బ్రీఫ్గా టెస్ట్ చేసినప్పటికీ 24,200 లెవెల్ బ్రీచ్ అవ్వలేదనే మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ. సో 24,200 లెవెల్ అనేది సిమిలర్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా సపోర్ట్ ఉన్నదో. సో లుక్ ఎట్ దీస్ బ్యూటిఫుల్ ట్రెండ్ లైన్స్ అనమాట అండి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట అండి, ట్రెండ్ లైన్ డ్రా చేయడం, ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది యూ క్యాన్ అండర్స్టాండ్ అనమాట. నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఆ లెవెల్స్ చూడండి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాయి అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. అయితే ఓవరాల్గా బ్యాక్ ఇన్ టు కన్సాలిడేషన్ జోన్, మళ్ళీ కన్సాలిడేషన్ జోన్లోకి సో నిఫ్టీ అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా నిన్న మన ఇన్స్టిట్యూషన్ డేటా చూడడానికి అవ్వలేదు కదా, నిన్న 1,000 crores డిఏఎస్ కొనడం జరిగింది, ఎఫ్ఏఎస్ 580 crores బయింగ్ కూడా, ఇద్దరు నెట్ బయర్స్ కింద ఉన్నారు మాట. అయితే ఈరోజు నేను కొంచెం ఎర్లీగా వీడియో చేస్తున్నాను కాబట్టి ఇంకా డేటా అప్డేట్ అవ్వలేదు అనమాట అండి. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్, ఈరోజు డేటా కాబట్టి ఇది 11th July మీరు చూస్తే కనుక, సో నేను యాక్చువల్లీ చాలా వీక్నెస్ ఉంది అనుకున్నాం కదా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో, ఈరోజు కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపించింది అనమాట అండి, విచ్ ఈస్ గుడ్ సైన్ అనమాట అండి, రైట్? అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక మీరు చూడొచ్చు అనమాట అండి, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండ్ స్మాల్ క్యాప్ ఈరోజు కొంచెం పుంజుకోవడం జరిగింది. సో నిన్న ఇట్ వాజ్ అండర్ ప్రెజర్ అని మనం అనుకున్నాం కదా, సో నిన్న కూడా మీరు చూడొచ్చు చాలా సెల్ ఆఫ్ తర్వాత మళ్ళీ అగైన్ ఇట్ బౌన్స్డ్ అనమాట. మిడ్ బౌలింజర్ లైన్ లైక్ 20 పీరియడ్ ఈఎంఏ దగ్గర నుంచి ఒక బౌన్స్ నిన్న ఇట్ సెల్ఫ్ మనం చూడడం జరిగింది. అదేవిధంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ బాగానే రికవర్ అయితే వచ్చిందనమాట అండి. రియాలిటీ సెక్టర్ అండ్ ఫార్మా స్లైట్లీ అండర్ ప్రెజర్ అనమాట అండి. సో అరౌండ్ 1.5% దాకా సో రియాలిటీ ఇండెక్స్ అనేది తగ్గడం జరిగింది. కైండ్ ఆఫ్ డబుల్ టాప్ ఎం ప్యాటర్న్ ఇక్కడ స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ మీరు చూస్తే కనుక ఇండియా విక్స్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ చాలా వాల్టైల్గా ఉంది. విక్స్ తగ్గింది కానీ వాల్టైలిటీ మాత్రం పెరిగింది అనమాట అండి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో ఇన్ఫ్యాక్ట్ విక్స్ కూడా తగ్గి మళ్ళీ రికవర్ అన్నట్టుగా, అంటే విక్స్ రైట్ సోలో కూడా మూమెంట్ ఈరోజు వచ్చింది. అండ్ మార్కెట్లో ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో చాలా ఎక్కువ ప్రైస్ స్వింగ్స్ అయితే రావడం జరిగింది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంట్రెస్టింగ్గా గ్లోబల్ స్క్రీన్ అంతా ఎలా ఉందండి, గ్రీన్లో ఉంది. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా
గ్రీన్‌లో ఉన్నాయి. లైక్ డౌ జోన్స్ 1%, ఎస్ఎన్‌పి మీరు చూడొచ్చు రైట్. అదేవిధంగా నాస్డాక్ 1%. అన్నీ కూడా లైక్ 1% పాజిటివ్‌గా ఉన్నాయి. బట్ మన మార్కెట్స్‌లో మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మనం విట్నెస్ చేయడం జరుగుతుందనమాట అండి. ఓకే. విల్ సీ. బట్ ఆల్ గ్లోబల్ మార్కెట్ చూస్తే గనక స్క్రీన్ ఎంత ఉందండి, చక్కగా గ్రీన్‌లో ఉంది రైట్. లైక్ హ్యాంగ్‌సెంగ్ ఇవన్నీ అయితే లైక్ 2% అది కూడా పెరగడం జరిగింది. మీరు చూడొచ్చనమాట అండి. సో విల్ వెయిట్ అండ్ సీ గ్లోబల్ మార్కెట్స్ బట్టి నెక్స్ట్ మన రేపు మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతాయి ఏంటనేది చూద్దాం. బట్ ఎనీహౌ ఇట్ ఈస్ వన్స్ అగైన్ టేకింగ్ సపోర్ట్ అండ్ మంచి బౌన్స్ అనేది, ఒక రికవర్ అనేది బయర్స్ మళ్ళీ కొంచెం కంట్రోల్‌లో వచ్చినట్టుగా మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి. బట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో అది మనం క్రూషియల్‌గా వాచ్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ 24,200 అండ్ 24,400 అనమాట అండి. ఈ రేంజ్ అనేది, ఈ 200 పాయింట్స్ రేంజ్ ఎదురు సైడ్ బ్రేక్ అయితే మనం వీ కెన్ సీ సమ్ ఫాలో అప్ మూవ్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్వీట్ అండ్ క్రిస్ప్ రైట్ మార్కెట్ అప్డేట్ అనమాట. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆల్, బాయ్.